చీకటికి 1000 కళ్ళు 4వ భాగం. నరసింహమూర్తి మంగళమైన మామ, చదువుకున్నవారు, లోకానుభవం కలవారు. మీరెందుకింత అవకతవకగా ప్రవర్తించారో నాకర్థం కాకుండా ఉన్నది అని యుగంధర్ తనకెదురుగా కూర్చున్న నరసింహమూర్తిని విసుగ్గా చూశాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. జగన్ బతికున్నాడని గాని, తిరిగి వస్తాడని కానీ, మంగళను వెతుక్కుంటూ బయలుదేరతాడని కానీ అనుకోలేదు. మంగళ మీద అతనెన్నడూ ఆపేక్ష చూపలేదు అని నరసింహమూర్తి అనగానే, ఇంకో 2 ఏళ్లాగి 7 ఏళ్ళు మనిషి అంతులేడు గనక ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్, అంటే మనిషి చనిపోయి ఉండవచ్చునని సర్టిఫికేట్ కోర్టు ద్వారా తెచ్చుకొని మంగళకు మళ్ళీ వివాహం చేసి ఉండవలసింది అని యుగంధర్ అన్నాడు. నిజమే, కానీ వయస్సులో ఉన్న మంగళ ఏకాంత జీవితం చూసి నేను భరించలేకపోయాను. యవ్వనం పోయిన తర్వాత పెళ్లి చేస్తే ప్రయోజనమేమిటని అనిపించింది. ఏ తప్పు చేయని ఆ అమాయకురాలు ఆ ఎడారి జీవితం ఎందుకు జీవించాలనిపించింది. జగన్ తల్లిదండ్రులతో మాట్లాడాను. కొడుకు బతికున్నాడని వాళ్లకి నమ్మకం లేదు. మంగళ పెళ్లి ఆర్భాటంగా చేయలేదు గనక దానికి పెళ్ళైందని బంధువులకి కొద్ది మందికి తప్ప ఎవరికీ తెలియదు. మంగళ జీవితం పాడు కావడం నా ఫ్రెండ్ జగన్ తండ్రికి కూడా ఇష్టం లేదు. అందుకే మాకెవరికీ అభ్యంతరం లేదు. అవసరమైతే చిక్కు ఏదైనా వస్తే అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని అంటాం. మంగళకు మళ్ళీ పెళ్లి చేయండి అని అన్నాడు. అందుచేత ధైర్యంగా చేశాను అని నరసింహమూర్తి అనగానే, రెండవసారి మంగళకి మీరు వరుణ్ణి ఏరడంలోనూ ఘోరమైన పొరపాటు చేశారు అని యుగంధర్ అన్నాడు. అవును, తర్వాత తెలిసింది. పత్రికల్లో రామారావు చేసిన ప్రకటన చూసి రాశాను. అతన్ని చూసినప్పుడు యోగ్యుడు, గుణవంతుడు అనుకున్నాను. అతనికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. మంగళ సుఖపడుతుందనుకున్నాను అని నరసింహమూర్తి అనగానే యుగంధర్ నవ్వుతూ, వాటన్నిటికన్నా రామారావు చాలా డబ్బు గలవాడని తెలియడం వల్ల కళ్ళు మూసుకొని మంగళను అతనికిచ్చి పెళ్లి చేశాడని యుగంధర్ ఊహించాడు. లేమి వల్ల డబ్బున్న వాళ్లని చూస్తే ఒక విధమైన గౌరవం, ఆకర్షణ కలుగుతుంది. నరసింహమూర్తికి అందులో స్వార్థం లేకపోవచ్చు, కానీ తన మేనకోడలు లక్షాధికారికి భార్య అవుతుందనే ఆశ, సంతోషం ఆయనని ప్రోత్సహించి ఉంటాయని యుగంధర్ అనుకున్నాడు. 1951లో కాళేశ్వరరావు గారి డైవర్స్ బిల్ పాస్ అవగానే తొందరపడినందుకు విచారించాను. ఎందుకైనా మంచిదని అప్పుడే పత్రికల్లో ప్రకటించాను. నా మేనకోడలు మంగళని ఆమె భర్త విడిచిపెట్టి వెళ్ళి 6 ఏళ్లు దాటిందని, వెంటనే తిరిగి రానట్లయితే భార్యను వదిలి వెళ్ళిపోయినట్లు భావించబడుతుందని, నా మేనకోడలికి మళ్ళీ పెళ్లి చేయనున్నానని ప్రకటించాను. జగన్ తండ్రితో ఆలోచించే ఈ పని చేశాను. తన కొడుకు జాడ తెలియలేదని, మంగళకు మళ్ళీ వివాహం చేయమని ఆయన వెంటనే ఉత్తరం రాశాడు అని నరసింహమూర్తి అనగానే, మీ ప్రకటన రామారావు చూడలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, స్థానిక పత్రికల్లో వేశాను అంతే అని నరసింహమూర్తి అన్నాడు. రామారావుకి మంగళకి ఏ పద్ధతిన వివాహం చేశారు, ఎక్కడ చేశారు అని యుగంధర్ అడిగాడు. హిందూ పద్ధతినే, మా ఇంట్లోనే జరిగింది అని నరసింహమూర్తి అన్నాడు. ఎవరైనా వకీల్ని సలహా అడిగి చేసుండవలసింది అని యుగంధర్ లేచి నిల్చున్నాడు. గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. సరళ ఏమైంది అని నరసింహమూర్తి దిగులుగా అడిగాడు. యుగంధర్ జవాబు చెప్పలేదు. అంతలో ఫోన్ మోగింది. హలో, యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ 5 నిమిషాలు ఫోన్లో విన్నాడు. సరే, వెంటనే బయలుదేరి వస్తున్నాను అని యుగంధర్ రిసీవర్ పెట్టేసి నరసింహమూర్తిని చూసి, మంగళ ఫోన్ చేసింది, ఇన్స్పెక్టర్ స్వరాజరావు వచ్చాడట అని యుగంధర్ అనగానే, ఆ అని నరసింహమూర్తి ఆశ్చర్యపోయాడు. అరెస్ట్ వారెంట్ తెచ్చాడట అని యుగంధర్ అన్నాడు. ఆమెం నేరం చేసింది అని నరసింహమూర్తి అడిగాడు. హత్య చేసినందుకు, పదండి పోదాం. యుగంధర్ మొహం చాలా గంభీరంగా ఉన్నది. మంగళ ఇళ్ళు చేరుకునేంత వరకు మౌనంగా ఉన్నాడు. వెనక సీట్లో కూర్చున్న నరసింహమూర్తితో గాని, డ్రైవ్ చేస్తున్న రాజుతో గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యుగంధర్ కారు దిగి హాల్లోకి వెళ్ళగానే ఇన్స్పెక్టర్ స్వరాజరావు, హలో యుగంధర్, మీతో మాట్లాడాలని ఆమె చెబితే మీకు ఫోన్ చేయమన్నాను. మీరు వచ్చేటంత వరకు ఆగమంటే సరేనన్నాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, ఒకసారి వారెంట్ చూపిస్తారా అని యుగంధర్ అడిగాడు. స్వరాజ్యరావు వెంటనే వారెంట్ కాగితం ఇచ్చాడు.
నాగయ్య లేక జోగయ్య అనే వ్యక్తితో కలిసి కుట్ర చేసి అతని సహాయంతో మంగళ తన భర్త జగన్ని 13వ తేదీ రాత్రి 11:30 గంటలకు పిస్తాల్తో కాల్చి హత్య చేసిన నేరం మీద అరెస్టు చేస్తున్నట్లు వారెంట్లో ఉన్నది. స్వరాజ్యరావుతో యుగంధర్ పరిచయం ఈనాటిది కాదు. పటిష్టమైన సాక్ష్యం ఉంటే గాని స్వరాజ్యరావు అరెస్టు చేయడానికి రాడు. తను ఛార్జ్ దాఖలు చేసిన ముద్దాయిలు బోనెక్కాక శిక్ష అనుభవించాల్సిందే గాని విడుదల కాకూడదనే పట్టుదల గల మనిషి స్వరాజ్యరావు. తను అరెస్టు చేస్తున్న మనిషి నిజంగా నేరం చేశాడని పూర్తి నమ్మకం కలగనిదే అరెస్టు చేయడు అతను. నాగయ్య దొరికాడా అని యుగంధర్ అడిగాడు. అవును, నేరం ఒప్పుకుంటూ వాంగ్మూలంలో చెప్పాడు. యుగంధర్, ఇదివరలో మీరు ఎన్నో కేసుల్లోనూ నాకు చాలా సహాయం చేశారు. మీకు సర్వదా నేను కృతజ్ఞుణ్ణి. కానీ ఓ సలహా ఇస్తాను, మన్నించండి. మా కేసు చాలా గట్టిది. మీ టైం వృధా చేసుకోకండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఈమె చెల్లెలు సరళ కనపడిందా అని యుగంధర్ అనగానే, లేదు, మేము వెతకనూ లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ మంగళ వైపు తిరిగి, అమ్మ, ఈ అభియోగానికి మీరేం జవాబు చెబుతారు అని అడిగాడు. మంగళ కళ్ళలో నీళ్లు లేవు, మొహంలో నెత్తురు లేదు, ఆమె మనస్సులో ఆలోచనలు లేవు. దిగ్భ్రమతో కళ్ళప్పగించి చూస్తోంది. యుగంధర్ మళ్ళీ అడిగాడు, నాకేమీ తెలియదు, నేనెవరినీ చంపలేదు, నేనెవరితోనూ కుట్ర చేయలేదు అని అన్నది. ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. యుగంధర్ స్వరాజ్యరావు వైపు తిరిగాడు. స్వరాజ్యరావు మొహం పక్కకు తిప్పుకొని, నాకు టైం అవుతోంది అని అన్నాడు. అమ్మ, ఇక వెళ్ళండి అని అన్నాడు. యుగంధర్ మంగళ నిద్రమత్తులో నుంచి మేల్కొన్న దానిలా లేచింది. ముందు స్వరాజ్యరావు, వెనక సార్జెంటు, వాళ్ళిద్దరికి మధ్య మంగళ నడుచుకుంటూ పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్లారు. నరసింహమూర్తి కళ్ళలో నీళ్లు నిండాయి. వ్యాను బయలుదేరి వెళ్ళిపోయింది. నరసింహమూర్తి వెక్కి వెక్కి ఏడ్చాడు. మూర్తిగారు, ఆడదాని మళ్ళీ అలా ఏడవకండి. ఏడిచి ఏం ప్రయోజనం లేదు. ముందు కర్తవ్యం ఆలోచించండి. ఎవరినైనా క్రిమినల్ లాయర్ని చూసుకోండి అని యుగంధర్ అనగానే నరసింహమూర్తి జేబులో నుంచి రుమాల్ తీసి కళ్ళు తుడుచుకొని యుగంధర్ దగ్గరకు వచ్చి, యుగంధర్ గారు, ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. మంగళని ఈ ఉపద్రవంలో నుంచి మీరే తప్పించాలి అని అన్నాడు. నా చేతనైన సహాయం చేస్తాను అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ గారు, మీరిప్పటికే చాలా సహాయం చేశారు. మీకింకా శ్రమ ఇవ్వడం న్యాయం కాదు. కానీ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వేడుకోక తప్పదు. మంగళ డిఫెన్స్కి మీరే పూనుకోవాలి. డిటెక్టివ్గానే కాక క్రిమినల్ లాయర్గా కూడా మీ ప్రతిభా విశేషాలు నాకు తెలుసు. మీరు వాదించి గెలిచిన కేసులు నాకు జ్ఞాపకమున్నాయి. యుగంధర్ గారు, వీలు లేదనకండి అని నరసింహమూర్తి అనగానే, అవును సార్, మంగళ నిర్దోషి అయితే మీరు తప్ప ఈ కేసు మరెవరూ గెలిపించలేరనుకుంటాను అని రాజు అన్నాడు. యుగంధర్ వెంటనే జవాబు చెప్పలేదు. సరే, ఆలోచించి చెబుతాను, రేపు రండి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ నల్లకోటు వేసుకొని వసారాలో చరచరా నడుచుకుంటూ వెళ్ళి కోర్టు హాల్ చేరుకున్నాడు. యుగంధర్ని చూడగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు లేచి ఎదురు వచ్చాడు. హలో యుగంధర్, మంగళ తరపున మీరే కోర్టులో వాదించబోతున్నారని ప్రాసిక్యూటర్ చెప్పినా నేను నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మలేకుండా ఉన్నాను. మీరే రంగంలోకి స్వయంగా దిగడానికి కారణమేమిటి? మంగళ నిర్దోషేనని మీరు అనుకుంటున్నారా, లేక మీకు బొత్తిగా డిటెక్టివ్ కేసులు రావడం లేదా అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ కూడా నవ్వుతూ, నేరాలు జరిగిన మరుక్షణం దోషుల్ని పట్టుకునే మీలాంటి ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లుంటే డిటెక్షన్కి నాకు కేసులెక్కడి నుంచొస్తాయి అని అన్నాడు. యుగంధర్, మంగళ నిర్దోషని మీరు సీరియస్గా అనుకుంటున్నారా, లేకపోతే మీరు స్వయంగా వాదించటానికి ఒప్పుకుంటారా? అసలామె నిర్దోషనేందుకు కావాల్సిన సాక్ష్యం మీకు లభించిందా అని ఇన్స్పెక్టర్ అనగానే, నేను ఒప్పుకుంటున్నాను అని యుగంధర్ అన్నాడు. ఆమె దోషి అని మీరనుకున్నందుకు లభించిన సాక్ష్యాలు నాకు చెప్పరా? పోనీ ఇప్పుడు నేను ఆ సాక్ష్యం మీకు చూపిస్తే కేసు ఉపసంహరించుకుంటారని మాట ఇస్తారా అని యుగంధర్ అనగానే, అది నా చేతుల్లో లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అయితే దాన్ని గురించి ఇప్పుడు చర్చించడం అనవసరం అని యుగంధర్ అంటూ ఉండగా లాయర్ వజ్రాలరావు యుగంధర్ దగ్గరకు వచ్చాడు. వజ్రాలరావు రావడం చూసి స్వరాజ్యరావు వెళ్ళిపోయాడు. హలో యుగంధర్, మిమ్మల్ని కోర్టులో నల్లగౌన్లో చూడ్డం నాకు చాలా సరదాగా ఉన్నది. 2 సార్లు మీకు ఫోన్ చేశాను, 2 సార్లు మీ ఆఫీస్కి వచ్చాను.
మిమ్మల్ని కలుసుకోవడం పడలేదు అని వజ్రాలరావు అనగానే, అవునట, సారీ, ఏమిటి విశేషం అని యుగంధర్ అడిగాడు. నాగయ్యని మంగళని కలిపి ఇద్దరి మీద అభియోగం దాఖలు చేశారు. మనం కలిసి డిఫెన్స్ జరిపించకూడదా అని వజ్రాలరావు అనగానే, లేదు అని యుగంధర్ అన్నాడు. ఎందుకు అని వజ్రాలరావు అనగానే, మంగళ నిర్దోషని నాకు నమ్మకమున్నది, కానీ మీ క్లయింట్ నిర్దోష అవునో కాదో నాకు తెలియదు అని యుగంధర్ అన్నాడు. మీ క్లయింట్ నిర్దోషైతే నా క్లయింటు నిర్దోషేగా అని వజ్రాలరావు అన్నాడు. ఏమో, నా క్లయింట్ తన డిఫెన్స్ స్వతంత్రంగా నడిపించుకుంటుంది, మీ క్లయింట్తో పొత్తు అనవసరం అని యుగంధర్ అనగానే వజ్రాలరావు యుగంధర్ని ఓరకంటితో చూసి, ఏం దోషమంతా నా క్లయింట్ మీదకు నెట్టాలని చూస్తున్నారా అని అన్నాడు. అందులో తప్పులేదేమో, మీ క్లయింటు ఓ వాంగ్మూలం ఇచ్చాడుగా అని యుగంధర్ అన్నాడు. అవి టాక్టిక్స్ మిస్టర్ యుగంధర్, ప్రాసిక్యూషన్ని తప్పటడుగులు వేయించేందుకు వేసిన ప్లాన్ అని వజ్రాలరావు అనగానే యుగంధర్ వజ్రాలరావుని సూటిగా చూశాడు. నా క్లయింట్కి న్యాయం జరగాలి, నేను కోరేదంతే. ఆమె హంతకురాలైతే శిక్ష అనుభవిస్తుంది, ఆమె నిర్దోషైతే విడుదల కావాలి. ప్రాసిక్యూషను డిఫెన్సు ఎత్తుకు పై ఎత్తులు వేయడానికి, ఒకళ్ళనొకళ్ళు బోల్తా కొట్టించడానికి హత్య కేసు ఆట కాదు. ఒక మనిషి హత్య చేసిన ఘాతుకమైన నేరానికి విచారణ చేస్తారు. ఆ మనిషిని చంపిన హంతకులకు శిక్ష పడాలి, న్యాయం జరగాలి. ఇది న్యాయస్థానం. న్యాయం కోసం రెండు పక్షాలు ఇక్కడికి వచ్చాయి. ఇది ఆటలాడుకునే క్లబ్ కాదు. మిస్టర్ వజ్రాలరావు, ఈ విషయం మీరు జ్ఞాపకముంచుకుంటారనుకుంటాను అని యుగంధర్ అంటూ ఉండగా కోర్టు గుమాస్తా బల్ల మీద కొట్టి చీఫ్ ప్రెసిడెన్సీ మ్యాజిస్ట్రేట్ కోర్టులోకి వస్తున్నారని హెచ్చరిక చేశాడు. కోర్టు గది నిశ్శబ్దమైంది. ప్రాసిక్యూటరు, అతని అసిస్టెంట్లు, స్వరాజ్యరావు, ప్రాసిక్యూషన్ సాక్షులు ఒక పక్కగా కూర్చున్నారు. యుగంధర్ వాళ్లకెదురుగా కూర్చున్నాడు. ముద్దాయిలు కోర్టులోకి తీసుకురాబడ్డారు. మ్యాజిస్ట్రేట్ కోర్టులోకి వచ్చాడు. యువరానర్, కీర్తిశేషులు పూజ్యులు ఆదినారాయణరావు గారి కుమార్తె, మొదటి ముద్దాయి అయిన మంగళాదేవి, రెండవ ముద్దాయి అయిన నాగయ్య కుట్ర చేసి 1953 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి 11:30 మొదటి ముద్దాయి మంగళాదేవి తన భర్త జగన్ని పిస్తాల్తో కాల్చి హత్య చేశారని ప్రాసిక్యూషన్ అభియోగం. బుద్ధిపూర్వకంగా ఆలోచించి కుట్ర చేసి హత్య చేయడం వల్ల ప్రాసిక్యూషన్ ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఛార్జ్ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్ కేసు స్థూలంగా వివరిస్తాను. ముద్దాయి మంగళాదేవి 1945 సంవత్సరంలో జగన్ అనే యువకుణ్ణి వివాహం చేసుకున్నది. వివాహమైన 1 సంవత్సరం తర్వాత ఆమె భర్త జగన్ పరారీ అయ్యాడు. ముద్దాయి మంగళాదేవి తన సంరక్షకుడైన మేనమామ ఇంటికి వెళ్ళిపోయింది. పరారీ అయిన జగన్ తిరిగి రాలేదు. 1949 సంవత్సరంలో ధనికుడు, యువకుడు అయిన రామారావు అనే వ్యక్తి తనకు వధువు కావాలనని పత్రికల్లో ప్రకటించాడు. ముద్దాయి మంగళాదేవి మేనమామ ఆ ప్రకటనకు జవాబు రాశాడు. ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత రామారావు, మంగళ ఒకరినొకరు చేసుకోవడము, అన్యోన్య అంగీకారము కుదరడము జరిగింది. 1949 సంవత్సరం నవంబర్ 22వ తేదీన ముద్దాయి మంగళకి రామారావుకి వివాహమైంది. జగన్తో ముద్దాయి మంగళకు జరిగిన మొదటి వివాహం హిందూ వివాహమని కోర్టు వారు గమనించాలి. రామారావుతో ముద్దాయి మళ్లీ పెళ్లి చేసుకున్నదని కోర్టు వారు గమనించాలి. రామారావుతో ముద్దాయికి జరిగిన రెండవ వివాహం కూడా హిందూ శాస్త్ర ప్రకారమే జరిగిందని ప్రాసిక్యూషన్ రుజువు చేస్తుంది. చట్టరీత్యా కానీ శాస్త్రరీత్యా కానీ ముద్దాయికి మళ్లీ పెళ్లి చేసుకునేందుకు అధికారం లేదు. ఆ రెండో పెళ్లి చట్టరీత్యా అమలు కాదు. రామారావుని వివాహం చేసుకున్నప్పుడు ముద్దాయి మంగళాదేవికి మెజారిటీ వెళ్ళింది. వివాహానికి పూర్వం కానీ వివాహానంతరం కానీ రెండవ భర్త రామారావుతో తనకు అది వరకు వివాహమైన విషయం ఆమె చెప్పలేదు. మొదట జరిగిన వివాహం రహస్యంగా ఉంచి రామారావుకి తను కన్య అనే అపోహ కలిగించి అతన్ని వివాహం చేసుకున్నది. వివాహం జరిగిన 2 ఏళ్లకి రామారావుకి మంగళకి మధ్య మనస్పర్ధలొచ్చాయి. ముద్దాయి మంగళని రామారావు ఇంట్లో నుంచి తరిమేశాడు. ఆమె మద్రాసులోనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. మేనమామ ఇంటికి వెళ్ళిపోలేదు. రామారావు పైన దావా వేసింది. మనోవర్తికి కాదు,
విడాకులకి, పెళ్లినాడు తనకు రామారావు పెట్టిన నగల కోసము, స్త్రీ ధనం కనుక అవి తనకు చెందాలని ఆమె వాదం. ఆ దావా విచారణకు రాకముందే ముద్దాయి మంగళాదేవికి ఒక వక్రపు ఆలోచన తట్టింది. రామారావు ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఇనప్పెట్టె రెండో తాళం చెవి తను తెచ్చుకున్నది. ఆ తాళం చెవి రెండో ముద్దాయి నాగయ్యకిచ్చి రామారావు ఇంట్లో ఇనప్పెట్టెలో వజ్రాల నెక్లెస్ దొంగతనం చేసి తెచ్చి తనకివ్వమని చెప్పింది. యువరానర్, ముద్దాయి మంగళాదేవి అమాయకురాలు కాదు. చాలా గడుసు మనిషిని నిరూపించడానికి ఈ పని చాలు. ఆ వజ్రాల నెక్లెస్ ఖరీదు 1,00,000 రూపాయలు. అది పెళ్లినాడు ఆమెకు పెట్టబడింది. ముద్దాయి మంగళాదేవి తనే స్వయంగా రామారావు ఇంటికి వెళ్ళి నెక్లెస్ తెచ్చుకునేందుకు అవకాశం లేదు గనక రెండవ ముద్దాయి సహాయం కోరింది. నెక్లెస్ తను దొంగతనం చేయించినట్లు రామారావుకి తెలిసినా తనేమీ చేయలేడని మంగళాదేవి అనుకున్నది. చట్టరీత్యా ఆమె అప్పటికింకా రామారావు భార్య. ఆ నెక్లెస్ ఆమెదే. జోగయ్య ఇనపెట్టని తాళం చెవితోనే తెరిచాడు. రామారావు ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఆ నెక్లెస్ తనదని, తన నెక్లెస్ తీసుకురమ్మని తనే జోగయ్యను పంపానని మంగళాదేవి చెప్పేది. అంత దూరం ఆలోచించే నెక్లెస్ దొంగతనం చేయించింది. అయితే ముద్దాయి మంగళాదేవికి అనుకోని ఆటంకం ఒకటి ఏర్పడింది. ఫిబ్రవరి 13వ తేదీన ముద్దాయి మంగళ మొదటి భర్త జగన్ ఉన్నట్టుండి ఊడిపడ్డాడు. అకస్మాత్తుగా వచ్చి రామారావుని కలుసుకున్నాడు. తనకి ముద్దాయి మంగళకి వివాహం జరిగిన విషయము, తను సంసారం పరిత్యజించి విరాగి అయిపోయిన విషయము రామారావుకి చెప్పాడు. హతుడు జగన్ను ఆఖరిసారు సజీవంగా చూసింది రామారావు. తర్వాత హంతకులు అతన్ని చూశారు. ఫిబ్రవరి 13వ తేదీ అంటే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు రెండవ ముద్దాయి నాగయ్య రామారావు ఇంటికి వెళ్ళాడు. రామారావు ఇంట్లో లేడు. అతని కోసం ఇంట్లో 1 గంట కాచుకొనుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 12:30 గంటలకు ముద్దాయి మంగళాదేవి తన తోటలో ఎవరో పిస్తాల్ పేల్చి ఎవరినో చంపారని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసింది. పోలీస్ అధికారులు వెళ్ళి చూడగా ఒక సన్యాసి శవం కనిపించింది. ముద్దాయి మంగళాదేవిని ప్రశ్నిస్తే ఆ సన్యాసి ఎవరో తనకు తెలియదన్నది. జగన్ని హత్య చేయడానికి మంగళకే కారణమున్నది. హత్యకి పూర్వం జరిగిన సంఘటన దృష్ట్యా ఆలోచిస్తే అకస్మాత్తుగా జగన్ తిరిగి రావడం వల్ల ముద్దాయి మంగళకి నష్టము, చిక్కులు కలిగాయి. ఆమెకి రామారావుకి జరిగిన వివాహం చెల్లదు. అబద్ధాలు చెప్పి మోసగించి పెళ్లి చేసుకున్నందుకు ముద్దాయి శిక్షార్హురాలవుతుంది. రామారావుతో జరిగిన వివాహం చెల్లనట్లయితే స్త్రీ ధనం కింద నగలు అడిగే హక్కు ఆమెకుండదు. రామారావు ఇంట్లో నుంచి నెక్లెస్ నాగయ్య ద్వారా దొంగతనం చేయించడం కూడా నేరమే అవుతుంది. ఆ ఇంట్లో కానీ ఆ నగల మీద కానీ ఆమెకు ఎటువంటి అధికారము ఉండదు. తనకు అంతకు పూర్వం పెళ్ళైందని, ఆ భర్త బతికి ఉన్నాడని ఎవరికీ తెలియకూడదు. అది రహస్యంగా ఉండాలి. జగన్ ముద్దాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి అతనికి జరిగిన సంభాషణ ఏమిటో ఊహించాలే గాని సాక్ష్యమేమీ లేదు. ఊహించడం కూడా పెద్ద కష్టం కాదనుకుంటాను. ఇక రెండవ ముద్దాయి నాగయ్య అంటే జోగయ్య, మొదటి ముద్దాయి మంగళ చాలా సన్నిహితులని ప్రాసిక్యూషన్ రుజువు చేస్తుంది. రెండవ ముద్దాయి నాగయ్య మొదటి ముద్దాయికి సహాయపడ్డాడని, నెక్లెస్ దొంగలించాడని రుజువైంది. శవం పక్కన కనిపించిన పిస్తాల్ మీద రెండవ ముద్దాయి వేలిముద్రలున్నాయి. హత్య జరిగిన సమయంలో రెండవ ముద్దాయి హత్యా స్థలంలో ఉన్నట్లు రుజువు చేయగలం. యువర్ ఆనర్, ఇక ప్రాసిక్యూషన్ సాక్ష్యం ప్రవేశపెడుతుంది. ఆ సాక్ష్యాన్ని బట్టి మొదటి ముద్దాయి మంగళ, రెండవ ముద్దాయి నాగయ్య కలిసి జగన్ని హత్య చేశారని రుజువవుతుంది అని ప్రాసిక్యూటర్ ప్రారంభోపన్యాసం ముగించాడు. తన ఉపన్యాసం అందరూ మెచ్చుకుంటున్నారా లేదా అని ఒకసారి కోర్టంతా కలయజూశాడు. పోలీస్ సర్జన్ ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా బోనెక్కాడు. ప్రమాణ స్వీకారం, ఇతర లాంఛనాలు ముగిశాక ప్రాసిక్యూటర్ డైరెక్ట్ పరీక్ష ప్రారంభించాడు. ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి ఏం జరిగినది మీకు జ్ఞాపకమున్నదా అని అనగానే జ్ఞాపకమున్నది అని సర్జన్ అన్నాడు. ఏం జరిగింది అని అనగానే రాత్రి 1:05 సార్జెంట్ శివం ఫోన్ చేసి నన్ను నుంగంబాకంలో రామన్ స్ట్రీట్ 190 ఇంటికి వెంటనే రమ్మని ఇన్స్పెక్టర్ చెప్పమన్నారని చెప్పాడు. నేను వెంటనే వెళ్ళాను. ఆ ఇంటి తోటలో ఒక సన్యాసి శవం నేల మీద పడి ఉన్నది. ఆ శవాన్ని పరీక్ష చేశాను.
ఆ సన్యాసి పిస్తాళ్లు పేల్చి చంపబడ్డాడు. గుండె మీద నుంచి రక్తం కారి నేల మీద గడ్డకట్టింది. వెంటనే ఆ శవాన్ని పోస్టుమార్టం చేశాం. శవం గుండెలో 2 పిస్తాళ్ల గుళ్ళున్నాయి. అవి 2 వేరువేరు క్యాలిబర్ పిస్తాల్ గుళ్ళు. 2 పిస్తాళ్లు గుండెకు దగ్గరగా పెట్టి కాల్చబడ్డాయి. అతి స్వల్ప వ్యవధిలో, అంటే కొన్ని క్షణాల వ్యవధిలో 2 పిస్తాళ్లు పేల్చబడ్డాయి అని సర్జన్ అనగానే ప్రాసిక్యూటర్ 2 గుళ్ళు తీసి సర్జన్కి చూపించి, వీటిని మీరు గుర్తుపట్టగలరా అని అడిగాడు. అవును, ఇవే శవం గుండెలో కనిపించిన పిస్తాల్ గుళ్ళు అని సర్జన్ అన్నాడు. ఇవేనని ఎలా చెప్పగలుగుతున్నారు అని ప్రాసిక్యూటర్ అనగానే, కత్తి మొనతో గుళ్ళ మీద గుర్తు పెట్టాను అని సర్జన్ అనగానే ప్రాసిక్యూటర్ ఆ గుళ్లను ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేశాడు. ఈ 2 గుళ్ళు ఒకదాని తర్వాత స్వల్ప వ్యవధిలో పేల్చబడ్డాయని మీకెలా తెలిసింది అని ప్రాసిక్యూటర్ అనగానే, ఒక గుండు రైట్ వెంట్రికల్ ఆఫ్ ది హార్ట్లోనూ మరొక గుండు లెఫ్ట్ వెంట్రికల్లోనూ కనపడ్డాయి. 2 వెంట్రికల్స్లో నుంచి రక్తం చిమ్మింది కనుక 2 గుళ్ళు తక్కువ వ్యవధిలో పేల్చబడి ఉండాలి అని సర్జన్ అన్నాడు. డాక్టర్, ఆ 2 గుళ్లలో ఏ గుండు ముందు పేల్చబడిందో చెప్పగలరా అని ప్రాసిక్యూటర్ అనగానే, చెప్పలేను అని సర్జన్ అన్నాడు. 2 పిస్తాళ్లు చెరో చేతిలో పట్టుకొని పేల్చి ఉండవచ్చా అని ప్రాసిక్యూటర్ అనగానే, వీల్లేదు. ఎందుకంటే ఒక పిస్తాలు లాల్చీ మీద ఛాతీకి ఆనించి పేల్చబడింది. రెండోది చొక్కా అడ్డం లేకుండా చేసి చర్మానికి పిస్తాల్ ఆనించి గుండె మీద పేల్చబడ్డది. కనుక 2 పిస్తాళ్లు ఒకేసారి పేల్చి ఉండడానికి అవకాశం లేదు అని సర్జన్ అన్నాడు. డాక్టర్, హత్య ఎప్పుడు జరిగిందో నిర్ణయించారా అని ప్రాసిక్యూటర్ అనగానే, ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి 11:30కి 11:40కి మధ్య జరిగి ఉండాలి. రిగర్ మార్టిస్ లక్షణాలను బట్టి, పోస్ట్ మార్టం స్టెయినింగ్ని బట్టి నిర్ణయించాం అని సర్జన్ అన్నాడు. డాక్టర్, హత్య 12:30కి జరిగి ఉండడానికి వీలు లేదని నిశ్చయంగా చెప్పగలరా అని ప్రాసిక్యూటర్ అనగానే, ఎస్, నేను శవాన్ని పరీక్ష చేయడానికి వెళ్ళినప్పుడు 1 గంట అయింది. అప్పటికే శవం మీద పోస్ట్ మార్టం స్టెయినింగ్ గుర్తులు, అంటే శవం యొక్క చర్మం రంగు మారిపోవడం వచ్చేశాయి. ప్రాణం పోయిన గంటన్నరకు కానీ ఈ పోస్ట్ మార్టం స్టెయినింగ్ ప్రారంభం కాదు. సామాన్యంగా 100కి 90 సందర్భాల్లో గంటన్నర అయితే కానీ రంగు మారడం మొదలు పెట్టదు అని సర్జన్ అనగానే, డాక్టర్, పోస్ట్ మార్టం బట్టి హత్య 11:30కు జరిగిందని నిర్ణయించారు కదా. తోటలో శవం పడున్న రీతిని బట్టి, మరే ఇతర శారీరక శాస్త్రాన్ని బట్టి హత్య శవం పడున్న స్థలంలోనే జరిగిందో లేక మరెక్కడైనా జరిగిందో చెప్పగలరా అని ప్రాసిక్యూటర్ అనగానే, గుండెలో నుంచి రక్తం జారి నేల మీద గడ్డకట్టింది. దాన్ని బట్టి నేను శవాన్ని చూసిన స్థలంలోనే హత్య జరిగిందని నిర్ణయించవచ్చు అని డాక్టర్ అన్నాడు. ఆ స్థలం ఎక్కడో చెప్పండి అని ప్రాసిక్యూటర్ అనగానే, రామన్ స్ట్రీట్ నెంబర్ 190 ఇంటి తోటలో నైట్ క్వీన్ పొద దగ్గర జరిగింది అని సర్జన్ అన్నాడు. థ్యాంక్స్ డాక్టర్ అని ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ వైపు చూసి, క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు అని అన్నాడు. లాయర్ వజ్రాలరావు లేచి నిల్చున్నాడు. ఒకసారి మ్యాజిస్ట్రేట్ని, కోర్టులో ఉన్న జనాన్ని చూశాడు. నెమ్మదిగా సాక్షి బోన్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్, ఒక గుండు లాల్చీ మీద, మరొక గుండు చర్మం మీద పేల్చబడ్డాయి గనుక 2 ఒకేసారి పేల్చలేదని అన్నారు. 2 గుళ్ళ మీద గుర్తులు పెట్టారు. దయచేసి ఏ గుండు లాల్చీ మీద పేల్చబడిందో, ఏది చర్మం మీద పేల్చబడిందో చెప్పండి అని అడిగాడు. 2 అడ్డగీతలు గీసి మధ్య చుక్క పెట్టిన గుండు లాల్చీ మీద పేల్చబడ్డది. 0 గీసి దానిలో 2 అడ్డగీతలు పెట్టింది చర్మం మీద పేల్చబడింది అని డాక్టర్ అన్నాడు. డాక్టర్, ఆ 2 గుళ్లలో ఏ గుండు వల్ల హత్య జరిగింది చెప్పలేనన్నారు. సరే, వాటిలో ఏదైనా ఒక గుండు మాత్రమే కాల్చబడిందని, 2వ గుండు కాల్చబడలేదని అనుకుంటే ఆ ఒక్క గుండు వల్లే చావు సంభవించి ఉండవచ్చా అని వజ్రాలరావు అనగానే, ఉండవచ్చు అని సర్జన్ అన్నాడు. డాక్టర్, మరొక విషయం చెప్పండి. ఒక గుండు పేల్చిన తర్వాత చాలా స్వల్ప వ్యవధిలోనే 2వ గుండు పేల్చబడిందని అన్నారు. ఆ వ్యవధి ఎంత అని వజ్రాలరావు అనగానే, కొన్ని క్షణాలు అని డాక్టర్ అన్నాడు. ఓ 2 క్షణాలనుకోవచ్చా అని వజ్రాలరావు అనగానే, అవును, అయ్యుండవచ్చు అని డాక్టర్ అనగానే,
30 క్షణాల తర్వాత అయి ఉండవచ్చా అని వజ్రాలరావు అనగానే, లేదు అని డాక్టర్ అన్నాడు. సరే, 1 నిమిషం అనుకుందాం. గుండెలోకి పిస్తాల్ పేల్చబడిన తర్వాత ఎన్ని నిమిషాలకు చావు సంభవిస్తుంది అని వజ్రాలరావు అనగానే, తక్షణమే అని డాక్టర్ అన్నాడు. అంటే అని వజ్రాలరావు అనగానే, మరుక్షణమే ప్రాణం పోతుంది అని డాక్టర్ అన్నాడు. కనుక రెండవసారి పిస్తాల్ పేల్చక ముందే, అంటే రెండో గుండు గుండెలోకి పోకముందే హతుడు మరణించి ఉండాలి. కనుక రెండో గుండు శవం గుండెలో, అంటే ప్రాణం లేని శరీరంలో పేల్చబడిందని అనవచ్చా అని వజ్రాలరావు అనగానే, అవును అని డాక్టర్ అన్నాడు. వజ్రాలరావు నవ్వుతూ ప్రాసిక్యూటర్ని చూసి, అంతే అని అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ లేచాడు. యుగంధర్ లేచి నిల్చోగానే కోర్టులో సంచలనం కలిగింది. యుగంధర్ పేరు ప్రతిష్టలు వినని వారు లేరు. మ్యాజిస్ట్రేట్ కూడా కుర్చీలో కొంచెం ముందుకు జరిగాడు. డాక్టర్, గుండె మీద గాయంలో నుంచి రక్తం కారి గడ్డ కట్టిందని చెప్పారు. రక్తం ఎటు కారింది? శవానికి ఎటువైపు నేల మీద రక్తం గడ్డ కట్టిందో చెప్పగలరా అని యుగంధర్ అనగానే, శవం ఎడమ వైపు నుంచి కుడివైపుకి రక్తం కారి నేల మీద గడ్డ కట్టింది. నేను శవాన్ని చూసినప్పుడు శవం కొద్దిగా కుడివైపుకు ఒత్తిగిల్లి ఉన్నది. రక్తం ఎడమ వైపు నుంచి కుడివైపుకు కింద నేల మీదకు కారి గడ్డ కట్టింది అని డాక్టర్ అనగానే, శవం తల వెనక గాని మోచేతుల మీద గాని గాయాలు గీరుకొనిపోయిన గుర్తులు కనిపించాయా అని యుగంధర్ అడిగాడు. లేదు అని డాక్టర్ అనగానే, డాక్టర్, ఓ మనిషి నిల్చొనుండగా పిస్తాల్ గుండె మీద కాల్చితే గుండెలో నుంచి వెంటనే రక్తం కారుతుందా అని యుగంధర్ అనగానే, అవును అని డాక్టర్ అన్నాడు. నిలుచున్న మనిషిని పిస్తాల్తో గుండెలో కాల్చితే రక్తం కిందకి కారుతుంది కదూ అని యుగంధర్ అనగానే, అవును అని డాక్టర్ అన్నాడు. శవం గడ్డి మీద పడి ఉన్నదా అని యుగంధర్ అనగానే, అవును అని డాక్టర్ అన్నాడు. నేల మీద దుమ్ముందా లేక దిమ్మిస చేసిన గట్టి నేల అని యుగంధర్ అనగానే, దిమ్మిస చేసిన గట్టి నేల అని డాక్టర్ అన్నాడు. మనిషి ఆ నేల మీద నిటారుగా పడితే గాయాలు తగులుతాయా అని యుగంధర్ అనగానే, సాధారణంగా గాయాలు తగులుతాయి అని డాక్టర్ అన్నాడు. హతుడు గుండె మీద నుంచి రక్తం కిందకి కారలేదు. శవం మీద వేరే గాయాలేమీ లేవు. కనుక హతుడు నిల్చొనుండగా అతన్ని కాల్చలేదని, పడుకొనుండగా కాల్చబడ్డాడని అనుకోవచ్చా అని యుగంధర్ అనగానే, ప్రాసిక్యూటర్ చటుక్కున లేచి నిల్చున్నాడు. యువర్ ఆనర్, అభ్యంతరం చెబుతున్నాను. సాక్షిని తన అభిప్రాయం చెప్పమనడం సమంజసం కాదు అని ప్రాసిక్యూటర్ అనగానే, యుగంధర్ ప్రాసిక్యూటర్ని ఒకసారి తీక్షణంగా చూసి, యువర్ ఆనర్, సాక్షి పోలీస్ సర్జన్, వైద్య శాస్త్రంలోనూ శారీరక శాస్త్రంలోనూ ప్రవీణుడిగా ప్రాసిక్యూషన్ సాక్షిని క్వాలిఫై చేసింది. డిఫెన్స్ అభ్యంతరం చెప్పలేదు. హతుడు నిల్చొనుండగా పిస్తాల్ పేల్చబడింది లేనిది రక్తస్రావాన్ని బట్టి, గాయాలను బట్టి సర్జన్ నిర్ణయించగలిగితే ఆ నిర్ణయం ఊహించడమని ప్రాసిక్యూటర్ ఎలా అనగలరు? అది ఒక ప్రవీణుని అభిప్రాయంగా కోర్టు అంగీకరించాలి. ఎక్స్పర్ట్గా ప్రాసిక్యూటర్ క్వాలిఫై చేసిన సాక్షినే నేనీ ప్రశ్న అడుగుతున్నానని కోర్టు వారు గమనించాలి అని యుగంధర్ అనగానే, మ్యాజిస్ట్రేట్ అభ్యంతరం తోసిపుచ్చాడు. సాక్షిని జవాబు చెప్పమని ఆదేశించాడు. ఎస్ సార్, హతుడు పడుకొనుండగానే పిస్తాల్ పేల్చబడిందని నిర్ణయించవచ్చు అని డాక్టర్ అన్నాడు. థ్యాంక్స్ అని యుగంధర్ కూర్చున్నాడు. వజ్రాలరావు యుగంధర్ చెవిలో కంగ్రాట్స్ అని అన్నాడు. మంగళ గత జీవితాన్ని గురించి కోర్టుకు తెలిపేందుకు ప్రాసిక్యూషన్ వరుసగా సాక్షులను బోనెక్కించింది. జగన్ తండ్రిని, జగన్ బంధువులిద్దరు బోనెక్కి శవాన్ని తాము గుర్తుపట్టామని, ఆ శవం పరారీ అయిన జగన్ అని ఖచ్చితంగా చెప్పారు. ముద్దాయి మంగళకి జగన్కి వివాహం జరిగిందని సాక్ష్యమిచ్చారు. తర్వాత రామారావుకి మంగళకు వివాహం జరిగిందని నిరూపించడానికి మరికొందరు సాక్షులను ప్రవేశపెట్టింది ప్రాసిక్యూషన్. మంగళ తరపున యుగంధర్ కానీ, జోగయ్య తరపున వజ్రాలరావు కానీ ఆ సాక్షులను క్రాస్ పరీక్ష చేయలేదు. తర్వాత రామారావు ఇంట్లో ఉండే ఒక దాసి, డ్రైవర్ని బోనెక్కించారు ప్రాసిక్యూషన్. రామారావుకి మంగళకి పొసగలేదని, ఇద్దరూ కీచులాడుకునేవారని వాళ్ళిద్దరూ చెప్పారు.
తప్పంతా సామాన్యంగా మంగళాదేవిదే అనుకునేందుకు వీలుగా వాళ్ల సాక్ష్యమున్నది. యుగంధర్ వాళ్లని క్రాస్ పరీక్ష చేయలేదు. వజ్రాలరావు వాళ్ల సాక్ష్యంతో తనకేమీ సంబంధం లేనట్టుగా ఊరుకున్నాడు. తర్వాత ప్రాసిక్యూషన్ సాక్షిగా రామారావు బోనెక్కాడు. తనకి మంగళకి వివాహమైందని, మంగళ కానీ మంగళ మేనమామ కానీ ఆమెకు పూర్వం జగన్తో జరిగిన వివాహం గురించి తనకు చెప్పలేదని, మంగళ అవివాహితురాలనే అభిప్రాయంతోనే తను ఆమెను వివాహం చేసుకున్నానని డైరెక్ట్ పరీక్షలో చెప్పాడు. మంగళ చాలా డబ్బు ఖర్చు పెట్టేదని, ఆమెకు డబ్బాస ఎక్కువని, ముఖ్యంగా అందువల్లే తామిద్దరి మధ్య మనస్పర్ధలు రాసాగాయని కూడా చెప్పాడు. ఆమె కోరిన డబ్బంతా ఇవ్వటం మానినప్పటి నుంచి ఆమె తనతో చీటికి మాటికి పోట్లాడటం ప్రారంభించిందని, చివరికొక రోజున ఆ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయిందని చెప్పాడు. ఫిబ్రవరి 12వ తేదీన మీ ఇనపెట్టెలో ఉన్న నెక్లెస్ పోయిందని మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అవునా అని ప్రాసిక్యూటర్ అడిగాడు. అవును అని రామారావు అన్నాడు. ఆ నెక్లెస్ ఎలా పోయిందో కోర్టు వారికి చెబుతారా అని ప్రాసిక్యూటర్ అనగానే, ఎలా పోయిందో నాకు తెలియదు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం నేను నా ఇనప్పెట్టె తెరిచాను. అందులో నెక్లెస్ లేదు. ఇనప్పెట్టె బద్దలు కొట్టబడలేదు. మారుతాళం చెవితో తీసి ఉండాలనుకున్నాను. రాత్రి బయట నుంచి దొంగలెవరూ ఇంట్లోకి వచ్చిన నిదర్శనాలు లేవు. కనుక ఇంట్లో నౌకర్లెవరైనా తీసుకున్నారని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాను అని రామారావు అనగానే, ఆ నెక్లెస్ ఇనప్పెట్టెలో మీరెప్పుడు చూశారు అని ప్రాసిక్యూటర్ అడిగాడు. చాలా రోజుల క్రితం, బహుశా నెలైందేమో అని రామారావు అన్నాడు. రెండవ ముద్దాయి నాగయ్య మీకు స్నేహితుడా అని ప్రాసిక్యూటర్ అనగానే, అతని పేరు నాగయ్య అని నాకు తెలియదు. మేమిద్దరం మొదటిసారి రైల్లో కలుసుకున్నాం. తన పేరు జోగయ్య అని చెప్పాడు. తర్వాత తరచూ కలుసుకునేవాళ్లం అని రామారావు అనగానే, అతను అంతకు ముందు జైలుకు వెళ్ళి వచ్చాడని మీకు తెలుసా అని ప్రాసిక్యూటర్ అడిగాడు. తెలియదు అని రామారావు చెప్పాడు. నెక్లెస్ పోయిన విషయం 12వ తేదీ మీరు గమనించారు. అంతకు ముందు రోజు రెండవ ముద్దాయి మీ ఇంటికి వచ్చాడా అని ప్రాసిక్యూటర్ అనగానే, అతను వచ్చినప్పుడు నేనింట్లో లేను అని రామారావు అన్నాడు. మొదటి ముద్దాయి మంగళ మీ ఇంటికి ఆనాడు గాని మర్నాడు గాని వచ్చిందా అని ప్రాసిక్యూటర్ అనగానే, లేదు అని అన్నాడు. మీకు తెలియకుండా వచ్చి ఉండడానికి అవకాశం ఉన్నదా అని అడగగానే, లేదు అని రామారావు అన్నాడు. మీ ఇనప్పెట్టెకు ఎన్ని తాళం చెవులున్నాయి అని అడగగానే, 2 అని రామారావు అన్నాడు. 2 మీ వద్దనే ఉండేవా అని అడగగానే, లేవు, మాకు పెళ్ళైన కొత్తలో ఒకటి మంగళకిచ్చాను. ఆమె నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని అడిగి తీసుకోవడం మర్చిపోయాను అని రామారావు అన్నాడు. ఫిబ్రవరి 13వ తేదీ పొద్దున 10 గంటలకు మీ ఇంటికి ఎవరైనా వచ్చారా అని ప్రాసిక్యూటర్ అనగానే, ఓ సన్యాసి వచ్చాడు అని రామారావు అన్నాడు. ఆ సన్యాసి వచ్చినప్పుడు జరిగిన విషయాలు విపులంగా చెబుతారా అని ప్రాసిక్యూటర్ అడిగాడు. నేనప్పుడే బయటకు బయలుదేరబోతున్నాను. ఎవరో సన్యాసి వచ్చి నా భార్య పేరు చెప్పి ఇంట్లో ఉన్నదా అని నౌకర్ని అడిగాడు. నౌకర్ వచ్చి నాకు చెప్పాడు. నేను వసారాలోకి వెళ్ళాను. ఓ సన్యాసి అక్కడ నిల్చొనున్నాడు. మంగళ ఇల్లు ఇదేనా అని అడిగాడు. ఎందుకు అని నేను అడిగితే ఆమెను చూడాలని జవాబు చెప్పాడు. ఎందుకో చెప్పమని కాస్త విసుగ్గా అడిగాను. అప్పుడతను నా భార్య గనుక అని అన్నాడు. ఎవరో పిచ్చివాడనుకున్నాను. తర్వాత నేను నవ్వి, మీ భార్య చిరునామా మీకు తెలియకపోవడమేమిటి అని అన్నాను. అతను నవ్వుతూ, మీరు మంగళ రెండో భర్త అనుకుంటాను. దయచేసి ఆమె చిరునామా చెబుతారా అని సీరియస్గా అడిగాడు. అతను పిచ్చివాడు కాదనుకొని లోపలికి రమ్మన్నాను. హాల్లో కూర్చున్నాం. విపులంగా చెప్పమని అడిగాను. తన పేరు జగనని, మంగళ తన భార్య అని, వివాహమైన కొంతకాలం జీవితం మీద విరక్తి కలిగి తను హిమాలయాలకు వెళ్ళిపోయానని, ఈ మధ్యనే తిరిగి వచ్చి తన భార్య ఏమైందో విచారిస్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నదని, ఈ ఊళ్ళోనే ఉంటున్నదని తెలిసిందని చెప్పాడు. మంగళ చిరునామా అప్పుడు చెప్పాను. అతను వెళ్ళిపోయాడు అని రామారావు అనగానే, అతన్ని మళ్ళీ చూడడం సంభవించిందా అని ప్రాసిక్యూటర్ అడిగాడు. లేదు, అతను బతికుండగా చూడలేదు. పోలీస్ అధికారులు మార్చరీకి నన్ను తీసుకెళ్లి అతని శవాన్ని చూపించారు. అప్పుడు చూశాను అని రామారావు అన్నాడు.
జగన్ మీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తను ఎక్కడికి వెళ్ళబోతున్నది మీకు చెప్పాడా అని ప్రాసిక్యూటర్ అనగానే మంగళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు అని రామారావు అన్నాడు. ప్రాసిక్యూటర్ వెనక్కు తిరిగి తన బల్ల దగ్గరకు వెళ్ళి ప్రాసిక్యూషన్ పరీక్ష అయిపోయిందని చెప్పాడు. లాయర్ వజ్రాలరావు లేచాడు. ప్రాసిక్యూటర్ చటుక్కున వెనక్కు తిరిగి, రామారావు గారు, మీకు పిస్తాల్ లైసెన్స్ ఉన్నదా అని అడిగాడు. ఎస్, నా దగ్గర 3 పిస్తాళ్ళుండేవి, ఇప్పుడు వాటిలో ఒకటే నా దగ్గరున్నది అని రామారావు అన్నాడు. మరి మిగతా 2 ఏమయ్యాయి అని ప్రాసిక్యూటర్ అనగానే ఎప్పుడో పోయాయి అని రామారావు అన్నాడు. ఎప్పుడు అని ప్రాసిక్యూటర్ అడగగానే ఫిబ్రవరి 14వ తేదీకి పూర్వం ఆ రోజు పోలీసు ఉద్యోగి వచ్చి ఆ పిస్తాళ్ల విషయం నన్ను అడగ్గా బీర్వా తెరిచి వెతికాను, 3 2 కనిపించలేదు అని రామారావు అన్నాడు. వాటిని ఎవరు ఎప్పుడు దొంగలించారో చెప్పగలరా అని ప్రాసిక్యూటర్ అనగానే చెప్పలేను, చనువుగా నా పడక గదిలోకి వచ్చే స్నేహితులెవరైనా తీసి ఉండవచ్చు అని రామారావు అన్నాడు. 2వ ముద్దాయికి మీ ఇంట్లో అంత చనువుండేదా అని ప్రాసిక్యూటర్ అనగానే అవును అని రామారావు అన్నాడు. ప్రాసిక్యూటర్ ఒక పిస్తాల్ రామారావు చేతికిచ్చి ఇది మీదేనా అని అడిగాడు. అవును అని రామారావు అన్నాడు. అవునని ఎలా చెప్పగలుగుతున్నారు అని ప్రాసిక్యూటర్ అనగానే నెంబర్ను బట్టి అని రామారావు అన్నాడు. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ ఆ పిస్తాల్ని ఎగ్జిబిట్ బిగా కోర్టులో దాఖలు చేశాడు. లాయర్ వజ్రాలరావు లేచి బోన్ దగ్గరకు వెళ్ళి, రామారావు గారు, ఇప్పుడు మీరు గుర్తుపట్టిన పిస్తాల్ క్యాలిబర్, దాని పేరు చెబుతారా అని వజ్రాలరావు అనగానే 48 వెబ్స్టర్ అని రామారావు అన్నాడు. ఆ 2 పిస్తాళ్లు మీ బీర్వాలో ఉండేవని చెప్పారు, బీర్వా తాళం వేసి ఉండేదా అని వజ్రాలరావు అనగానే లేదు అని రామారావు అన్నాడు. హత్య జరిగిన ఎన్నాళ్లకు పూర్వం మొదటి ముద్దాయి మీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని వజ్రాలరావు అనగానే 2 నెలల క్రితం అని రామారావు అన్నాడు. ఈ 2 నెలల్లో ఎప్పుడైనా మీరు పిస్తాళ్లని చూశారా అని వజ్రాలరావు అనగానే లేదు అని రామారావు అన్నాడు. హత్య ఫిబ్రవరి 13వ తేదీ జరిగింది, అంతకు 2 నెలల క్రితం ఆ పిస్తాళ్లను ఎవరైనా తీసుకొని ఉండవచ్చా అని ప్రాసిక్యూటర్ అనగానే అవును అని రామారావు అన్నాడు. థ్యాంక్స్ అని వజ్రాలరావు తన కుర్చీ దగ్గరకు వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ యుగంధర్ లేచి నెమ్మదిగా బోన్ దగ్గరకు వెళ్ళాడు. రామారావు గారు, ఇనపెట్టెలో ఉన్న నెక్లెస్ పోయిందని చెప్పారు, దాన్ని మీరెక్కడ కొన్నారు అని యుగంధర్ అనగానే డైమండ్ మర్చెంట్స్ లూలామర్స్ దగ్గర అని రామారావు అన్నాడు. బిల్లు ఎవరి పేరున రాయించారు అని యుగంధర్ అనగానే మంగళ పేరున అని రామారావు అన్నాడు. ఆ నెక్లెస్ ఇన్షూర్ చేయించారు కదూ అని యుగంధర్ అనగానే అవును అని అన్నాడు. ఎప్పుడు అని అడగగానే 6 నెలల క్రితం అని అన్నాడు. ఎంతకు చేయించారు అని అనగానే ₹1,00,000 అని రామారావు అన్నాడు. ఆ నెక్లెస్ విలువ నిరూపించేందుకు బిల్లు చూపించారా అని యుగంధర్ అనగానే లేదు అని రామారావు అన్నాడు. ఎందువల్ల చూపలేదు అని యుగంధర్ అనగానే బిల్లు పోయింది అని రామారావు అన్నాడు. అయితే దాన్నెలా ఇన్సూరెన్స్ కంపెనీ వారు విలువ కట్టారు అని యుగంధర్ అనగానే జీవన్లాల్ కంపెనీకి తీసుకువెళ్ళి విలువ కట్టించాను అని రామారావు అనగానే ఎవరి పేరున ఇన్సూర్ చేశారు అని యుగంధర్ అడిగాడు. నా పేరున అని రామారావు అన్నాడు. రామారావు గారు, నెక్లెస్ మంగళ పేరున కొన్నారు, ఇన్సూరెన్స్ చేసింది మీ పేరున, ఎందుకలా చేశారు అని యుగంధర్ అనగానే అప్పుడు మంగళ నేను సఖ్యంగానే ఉన్నాం కనుక ఎవరి పేరున ఇన్సూర్ చేసినా ఒకటే అనుకున్నాము అని రామారావు అనగానే మీరు ఉద్యోగం చేస్తున్నారా అని యుగంధర్ అడిగాడు. లేదు అని రామారావు అన్నాడు. అయితే మీకు సంపాదన ఏమిటి అని యుగంధర్ అనగానే కొన్ని కంపెనీలలో పెట్టుబడులు పెట్టాను, వాటి మీద వచ్చే లాభాలు నాకు చాలు అని రామారావు అన్నాడు. ఆ కంపెనీల పేర్లు ఏమిటో, మీకు దేని మీద ఎంత లాభం వస్తుందో చెప్పగలరా అని యుగంధర్ అనగానే మద్రాస్ టైల్స్ కంపెనీ, మద్రాస్ కెమికల్ కంపెనీ, ఓరియంటల్ మెడికల్ స్టోర్స్, ఈస్టర్న్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్, వీటిలో పెట్టుబడి పెట్టాను. సంవత్సరానికి 50-60 వేల దాకా ఆదాయం వస్తుంది అని రామారావు అనగానే ఈ సంవత్సరం అంత లాభం వచ్చిందా అని యుగంధర్ అడిగాడు. లేదు అని రామారావు అన్నాడు. ఏమాత్రం లాభం వచ్చింది అని అనగానే
10-15 వేల దాకా లాభం వచ్చింది అని అన్నాడు. ఆదాయం పన్ను కట్టారా అని అనగానే లేదు అని రామారావు అన్నాడు. ఎందువల్ల అని అడగ్గానే మరొక కంపెనీలో నష్టం వచ్చింది అని రామారావు అన్నాడు. ఏమాత్రం అని యుగంధర్ అనగానే రామారావు కొంచెం చిరాకుగా యుగంధర్ని చూశాడు. జవాబు చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలను బట్టి అది ఎలాగో తెలుస్తుంది అని యుగంధర్ నెమ్మదిగా అన్నాడు. 1,50,000 దాకా నష్టం వచ్చింది అని రామారావు అనగానే కనుక ప్రస్తుతం మీరు డబ్బు చిక్కుల్లో ఉన్నారా అని యుగంధర్ అనగానే లేదు అని రామారావు అన్నాడు. సదరన్ బ్యాంక్లో 50,000 అప్పు చేశారా అని అనగానే చేశాను అని రామారావు అన్నాడు. యుగంధర్ చేతికున్న గడియారం చూసుకున్నాడు. ఇంకా 5 నిమిషాలున్నది ఆనాటి విచారణ ముగియడానికి. మర్నాటి వరకు రామారావు క్రాస్ ఎగ్జామినేషన్గా వాయిదా వేయించాలి. ఎలాగైనా తాత్సారం చేయాలని అనుకున్నాడు. హతుడు మీ ఇంటికి వచ్చి మొదటి ముద్దాయి చిరునామా అడిగాడు. సరే, కొన్ని ఏళ్ల క్రితం భార్యను వదిలి వెళ్ళిపోయిన ఆ పెద్ద మనిషి తనకు అకస్మాత్తుగా అన్నేళ్ల తర్వాత భార్య మీద ఎందుకంత అవ్యాజమైన ప్రేమ కలిగిందో చెప్పాడా అని యుగంధర్ అనగానే లేదు, కానీ తన భార్య ఎలా ఉందో చూడాలనిపించడంలో ఆశ్చర్యం లేదు అని రామారావు అన్నాడు. నిజమే, మీ అభిప్రాయానికి విలువ ఇచ్చి తీరాలి. ఇటువంటి విషయాలలో అనుభవమున్నవారు మీరు. రామారావు గారు, మంగళ మీ ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆమెను చూడాలని మీకెప్పుడైనా అనిపించిందా అని యుగంధర్ అనగానే రామారావు జవాబు చెప్పలేదు. ఆమెను కలుసుకున్నారా అని అనగానే లేదు అని రామారావు అన్నాడు. గడియారం 5 గంటలు కొట్టింది. మ్యాజిస్ట్రేట్ యుగంధర్ని చూస్తూ ఈ సాక్షిని మీరింకా క్రాస్ పరీక్ష చేయవలసి ఉన్నదా లేక పూర్తయిందా అని అడిగాడు. ఇంకా ఉంది అని యుగంధర్ అన్నాడు. అయితే రేపటికి వాయిదా వేస్తాను అని మ్యాజిస్ట్రేట్ అనగానే యుగంధర్ ఎస్ యువర్ ఆనర్ అని వెనక్కు వెళ్ళి ఇంకా ఉంది